ఎలా ఉంది బాగుంది. మూవీ ఎలా ఉందండి బాగుంది, చాలా బాగుంది. మూవీ ఎలా ఉందండి సో ప్రభాస్ గారు ఎలా అనిపించారు చాలా బాగుంది. సో ఎలా అనిపించిందండి బానే ఉంది. ఎలా అనిపించింది చాలా బాగుంది, చాలా సో ప్రభాస్ గారు ఎలా ఉన్నారు వింటేజ్ ప్రభాస్ అని చూస్తారు. వెరీ గుడ్, వెరీ సూపర్. మూవీ ఎలా ఉందండి చాలా బాగుంది. సో ప్రభాస్ గారు ఎలా అనిపించారు చాలా బాగా అనిపించారు. అంటే హీరోయిన్స్ ఎలా అనిపించారు ముగ్గురు వాళ్ళు కత్తి ఎలా అనిపించింది బ్రో మూవీ బాగుంది బ్రో, సూపర్ ఉంది. సో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా బాగలేదని వాళ్ళకి ఎలా ఉంది బ్రో మూవీ బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు యా, సెకండ్ హాఫ్ కూడా లాగ్ ఉంది. ఆ లాగ్ లేకపోయింటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. మీకు నచ్చిన సీన్ ఏంటి మేడం సినిమాలో? నచ్చిన సీన్ అంటే ఇంటర్వల్ బ్యాంగ్. యా ఓన్లీ ప్రభాస్ యా, అది కూడా బాగుంది. ఓన్లీ ప్రభాస్ యా, ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కామెడీ కూడా బాగుంది. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. సత్యాది ఇంకా అందరిది బాగుంది. అందరూ ఎవరున్నారు మేడం? బాగుందన్న, ఎలా ఉంది మూవీ బాగుందన్న. కొండాపూర్ వెళ్ళాలి ఇప్పుడు. ఎలా ఉంది మూవీ ఎలా ఉంది ఓకే ఓకే అన్న, జస్ట్ ఓకేనా ఓకే అన్న. సో ఎలా అనిపించింది ప్రభాస్ బాగున్నారు, డిఫరెంట్ లుక్ సో 100 ఫైట్ అయితే చేశారు అన్నారు ఉన్నది మూవీలో ఉన్నదా. ఇప్పుడు ఇది ఒక కొత్త కాన్సెప్ట్, మంచిగా ఉన్నది. ఒక్కోసారి చూడవచ్చు మూవీ లో. హర్రర్ సీన్స్ ఎలా అనిపించాయి హారర్ సీన్స్ అంతా ఎక్స్పెక్టేషన్స్ అంతా లేవు, కానీ కామెడీ ఈజ్ వెరీ గుడ్. మంచి ఏమంటారు, అన్నిటికంటే హిట్ అవుతుంది మూవీ. అంటే ప్రభాస్ గారు డౌట్ పడ్డారు కదా ఫస్ట్ ఏం హిట్ డౌట్ వల్లే సూపర్. చాలా 2 years బ్యాక్ తర్వాత మూవీ వచ్చింది, సూపర్. రెబల్ స్టార్ సూపర్. 3 hours పడ్డారు కదా ఏమైనా లాగ్ అనిపించింది ఏం లాగ్ అనిపించలే. ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్ ఉంటుందని చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే మూవీ. సూపర్. ముగ్గురు హీరోలు సరిపోయారు ప్రభాస్ గారు హీరోయిన్ సూపర్. ముగ్గురు చాలా బాగా గుర్తొచ్చింది. రాజాసాబ్ అంటే ఓల్డ్ లుక్ లేదు, మిగతా అంతా ఉన్నదన్నమాట యాజ్ ఇట్ ఈస్. టైలర్ చూపించిన మాదిరి ప్రభాస్ కి తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు. లేదు, ప్రభాస్ సూట్ అయింది. కామెడీ టైమింగ్ అంతా బాగా ఉంది. బ్రో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు లాస్ట్ పార్ట్ 2 పార్ట్వా సో హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి హర్రర్ సీన్స్ బాగున్నాయి. సో కొంతమంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు కదా ఎన్ని నెగిటివ్ రోల్ చేసినా ప్రభాస్ కింగే ఎప్పుడు. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు స్టోరీ లైన్ బాగుంది, ఈజీగా నీట్ గా అందరికి అర్థమవుతుంది. చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు, సో అలాగని చెప్పి మనం చూసుకోలేం కదా. సినిమా చాలా బాగుంది, మామూలుగా లేదు. సూపర్ హిట్. భయపెడుతున్నాయి సీట్లు లైట్ లిటిల్ బిట్. ఓకే థాంక్యూ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హర్రర్ సీన్స్ భయపెట్టే విధంగా ఉన్నాయా పర్లేదు. సో కొంతమంది బాగలేదు అంటున్నారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ గుడ్. కొత్తగా ఉంది, ఎందుకంటే ప్రభాస్ స్వాగ్స్ కొన్ని బాగున్నాయి. అండ్ ప్రభాస్ కొత్తగా ఉన్నాడు, కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, ఒక 20 minutes కట్ డౌన్ చేస్తుంటే చాలా బాగుంది. వరకు 100 మెంబర్స్ తో ఫైట్ సీన్స్ రివర్స్ అవన్నీ లేవంటున్నారు కొన్ని అయితే కట్ చేశారు, మేబీ ఆల్రెడీ లెంత్ అయిపోయింది 3 hours కదా. సో యా, సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సూన్ ఎస్ ఆల్రెడీ దట్ అదే లాస్ట్ లో ఇచ్చిన సస్పెన్స్ సర్కస్. మెగాస్టార్ అంటాం బాసు. ఏం యాక్టింగ్ చేసిండ్రా మా ప్రభాసు. గుడిలో ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినావయ్యా మారుతి. నేను కల్లికి సలారు ఆదిపురుష్ ప్రభాస్ అలా వచ్చినాం బాబు. ఒక్కప్పుడు ఫ్లాష్ బ్యాక్ మిర్చి బుజ్జిగాడు మున్న డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్ ఒకసారి మాట్లాడి దానికి. ఆ రొమాంటిక్ బాయ్, ఆ క్యూట్ బాయ్, ఆ ఎంటర్టైన్మెంట్ బాయ్ అయితే వచ్చింది బాయ్. ఆ లుంగి కట్టుకొని వస్తాడు బాయ్ రాజా సాబు. ఆ షర్టు, ఆ లుంగి, ఆ గ్రేసు, నాకు కావాల్సిన గ్రేసు ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు బాయ్ మారుతి. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా బాయ్ ఆ మల్విక మోహన్ రొమాన్స్ చేస్తాడు భయ్యో. లవ్ బైట్ హగ్గులు. అంటే ఇప్పుడు కలికిలో హీరోయిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, సలార్లో శృతిహాసన్ వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కానీ దీంట్లో గ్యాప్ కి ముగ్గురు హీరోయిన్ వెనకనే ఉంచుకున్నాడు. ఎప్పుడు వేసే అప్పుడు బొమ్. కానీ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే అన్న, మన ప్రభాస్ అన్న కూడా సినిమా ట్రూ అవుతుంటే 1 man షో భయ. సినిమా మొత్తం ఆపడుతుంది భయ, అది అన్న సినిమాలో చూపించింది. మెయిన్గా నాకు నచ్చిన సీన్స్ భయ హాస్పిటల్ సీన్ ఉంటుంది భయ. అంటే నానమ్మ కోసం మనోడు కష్టపడితే దృశ్యశక్తితో యుద్ధం చేసి నానమ్మ ప్రాణం ఎలా కాపాడతాడు, అది స్టోరీ, రాజాసాబ్ స్టోరీ. దాంట్లో కొన్ని ఎలివేషన్స్, కొన్ని హర్రర్ మూవీ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంకోటి మనం మెయిన్గా చెప్పుకోవాలంటే అన్న, సప్తగిరి టైమింగ్ కూడా బాగుందన్న. సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం లాగ్ ఉంది, ఎందుకంటే మెగాస్టార్ అనే ఒక హీరో, ఒక పెద్ద హీరో రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మారుతి గారు వాడుకోవాలా. అంతేగాని ఎక్కువ మాట్లాడి వాడుకుంటే బాగా అనిపించింది. మెయిన్గా మాత్రం ఒకటి నాకు నచ్చింది ఏంటంటే భయ, ఈ సినిమాకి రాజాసాబ్ సినిమాకి ఎక్స్పెక్టేషన్ మీరు
ఏం పెట్టుకొని రాదు. ఎంటర్టైన్మెంట్ ఉంది కావాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, సాంగ్స్ కావాలా సాంగ్స్ ఇస్తాడు, రొమాన్స్ కావాలా రొమాన్స్ ఇస్తాడు. కానీ వేరే ఎక్స్పెక్టేషన్ సలారు కల్కిలక ఎక్స్ప్రెషన్ ఏం పెట్టుకోకండి. సినిమాకి ఒకటే ఎంటర్టైన్మెంట్ కావాలా రండి రాజా సాబ్కే. చాలా చాలా బాగుంది. ఇండియన్ అంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటే మేడం మీకు చెప్పింది కానీ రెబల్ స్టార్ వాడుకునే విధానం అంటే ఏం చూపించాలో ఏం చూపించాలో అర్థం కాలే. కానీ మనం మెయిన్గా మాత్రం ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో, ఆయన టైమింగ్ ఆయన డైలాగ్ బాగా నచ్చింది. క్రొకడైల్ ఫైట్ ఉంటుంది భయ్యా ముసలితోని ఇలా పట్టి ఇలా కొడతాడు భయ్యా. ఆ ఒక్క ఫైట్ చాలు భయ్యా సినిమాకి. ఆ ఒక్క సీన్స్ పెట్టవచ్చు, ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. మెయిన్గా మాత్రం క్లైమాక్స్ ఇంకా అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ అదే రీచ్ కాలే. మారుతి గారు ప్లీజ్ మీకు దండం పెడతారు సార్, మీ కాలైనా ముక్త కొంచెం చూసుకోండి సార్. ఒక జోకర్ గెటప్ పార్ట్ 2 అన్నది జోకర్ గెటప్ ఆ చుట్టా దా గెటప్ అది ఏం రివీల్ చేయాలి పార్ట్ 2 ఉందట దీనికి. కానీ మెయిన్గా మాత్రం ఆయన తమను ఓసియా ఎంసీఆ రాయల్ స్టాగా గ్రీన్ రాయలా ఏం తాగినో చెప్పు, ఆ బ్రాండ్ నేమ్ కూడా కొంటా. ఏం కొట్టిండు మేడం స్టార్టింగ్ నుంచి ఎండ్ గారు కొట్టిండు, వేరే లెవెల్ కొట్టిండు అన్న. కొన్ని ఫైటింగ్ సీన్స్ కి బాగున్నాయి అన్న, కొన్ని సీన్స్ బాగున్నాయి. మెయిన్గా మాత్రం ఒకటి మిస్ అయింది ఏంటంటే మారుతి గారు చూసుకోవాలి, ఇంకా కొంచెం రొమాంటిక్ గా పెడితే బాగుంది అనిపించింది. బిఎఫ్ఎక్స్ మిస్ అయింది కొంచెం, అప్పుడప్పుడు అక్కడ మిస్ అయింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ మూవీ మేడం. ఒకటే కాంచన అండ్ మసూదా ఇలాంటి హర్రర్ మూవీ పనికిరాదు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ చూసుకుంటే బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ. హైలైట్ లాస్ట్ సీన్ ఉంటుంది, ఒక్కొక్క సీన్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి బ్రో ఒక్కొక్క సీన్కి. మారుతి అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ప్రభాస్ ని ఇలా చూపిస్తాడు మారుతి అనే ఒక డైరెక్టర్, నార్మల్ చిన్న డైరెక్టర్ ఇలాంటి ప్రభాస్ ఇలాంటి ఒక పెద్ద స్టార్ అయిన గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ ని ఇలా చూపిస్తాడని మనం అస్సలు మేము ఊహించలేదు బ్రో. హర్రర్ సీన్స్ ఇది కదా బ్రో, ఇది కదా సీన్స్ అంటే మస్తు బ్రో, మస్తు భయపడ్డాం. ఎవరు బ్రో బాగలేదు అన్నది రమ్మనండి, సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా సరే బ్రో. 3 hours నీకు ఎక్కడ అనిపించదు బ్రో, ఇంకా సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నీకు సినిమా చూస్తే. సినిమా అప్పుడే అయిపోయిందా అని చాలా బ్రో. అసలుకి 15 సంవత్సరాల తర్వాత ఇలా చూసాం బ్రో, మనసు నిండుగా అసలుకి దండం పెట్టొచ్చు, ఆయనకి దండం పెట్టొచ్చు. స్టోరీలో హైలైట్స్ అంటూ అంటే వాళ్ళ నాన్నమ్మదాను ఆయనది ఉంటుంది హైలైట్ బ్రో. అసలు చాలా మంది ఏమంటారంటే స్టోరీలో సెంటిమెంట్ తప్ప ఏమి లేదు అంటారు. ఎందుకు లేదు బ్రో, చూస్తేనే కదా తెలిసేది. సినిమా చూడకుండా ఎవరు మాట్లాడొద్దు, సినిమా చూడమనండి. ఆల్రెడీ ప్రభాస్ సినిమాకి స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు, అంతా తక్కువ ఇచ్చారు. నైట్ 12 తర్వాతే షోలు వేశారు, 11:30 తర్వాత షోలు వేశారు. అయినా సరే ఫ్యాన్స్ వెయిట్ చేసాము, సినిమా చూసాము, పండగ ఇచ్చేసాడు అంతే. మెగా ఫ్యాన్స్ కావాలని చెప్పి తక్కువ రేటింగ్ ఇస్తున్నారని చెప్పి అది రమ్మనండి బ్రో. మెగా ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి సినిమా చూడమనండి అంతే. బయటకు వచ్చి మనం బయట మాట్లాడేది కాదు, ఆయనకి మనం మొక్కొచ్చు అంతే. మారుతి డైరెక్టర్కి చేతులెత్తి మొక్కుతున్నాం, ప్రభాస్ ఇలా చూపించినందుకు చేతులెత్తి మొక్కుతున్నాం. 100% న్యాయం చేశాడు ప్రభాస్. డిగ్రీ కాదు పీజీ ఉండాలి. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లేదన్న, చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అగ్గులు, ముద్దులు, కిస్సులు, కొరుకుతున్నాడు. ఒకళ్ళనే కొరికిండు, ఇంకా ఇద్దరిని కొరకొచ్చుగా వదిలిపెట్టిండు. అది మీకోసం బ్రో, అంత అదృష్టం ఉంటే ఆహా మినిమం డిగ్రీ ఉండాలి ఆహా దేవుడా అదృష్టం కల్పించు దేవుడా. రెడీ నువ్వు రెడీ కొరికేదానికి